కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. బిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. రాంగ్ రూట్లో వచ్చిన స్కూటీని టిప్పర్ ఢీ కొట్టింది. స్కూటీపై ఇద్దరు చిన్నారులతో కలిసి ఇద్దరు వెళ్తున్నారు. 6 ఏళ్ల బాలుడు, 4 ఏళ్ల పాప, తల్లి, తాత అంతా మృతి చెందారు. మృతులు ఖమ్మం జిల్లా వాసులుగా చెప్తున్నారు. జంగంపల్లి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మీరు చూస్తున్న దృశ్యాలు కామారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నారు. రాంగ్ రూట్లో వచ్చి స్కూటీని టిప్పర్ ఢీకొట్టింది. దీంతో ఈ ఘటన చోటు చేసుకుంది. బిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు. టిప్పర్ ఢీకొట్టడంతో ఒక్కసారి నలుగురు స్పాట్లోని చనిపోయిన తెలుస్తుంది. స్కూటీపై ఉన్న ఇద్దరు చిన్నారులతో కలిసి మరో ఇద్దరు వెళ్తున్నారు. 6 ఏళ్ల బాలుడు, 4 ఏళ్ల పాప, తల్లి, తాత అంతా మృతి చెందారు. వీళ్ళంతా కూడా ఖమ్మం జిల్లా వాసులుగా చెప్తున్నారు. జంగంపల్లి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం, డిస్టర్బింగ్ విజువల్స్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లాలోని బికనూర్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ టిప్పర్ చూస్తున్నాం కదా, అది రాంగ్ రూట్లో వచ్చి స్కూటీని ఢీకొట్టింది. స్కూటీపై ఇద్దరు పెద్దలు ఉన్నారు, అలాగే ఇద్దరు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. నలుగురు స్పాట్లోనే చనిపోవడంతో ఒకేసారి ఆ కుటుంబంలో విషాద ఛాయలనుకున్న వీళ్ళంతా కూడా ఖమ్మం వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రమాద ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. రైట్, మా ప్రతినిధి రాజేష్ జైన్ అవుతున్నారు. రాజేష్, కామారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అసలు ప్రమాదం ఎట్లా జరిగింది? దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? తప్పేవరిది? అన్నట్టు నిజంగానే కామారెడ్డి జిల్లాకు సంబంధించిన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా విషాద ఛాయలనుకున్నాయి. ఈ ఘటనలో టిప్పర్ ఎవరైతే యజమానులో టిప్పర్ రాంగ్ రూట్ లో రావడం వల్లనే ఇంత పెద్ద ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకి నలుగురు కూడా మృతి చెందిన ఘటన ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లాకు సంబంధించిన బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామం వద్ద 44వ జాతీయ రహదారిపై దారుణ ఘటన అయితే చోటు చేసుకుంది. రాంగ్ రూట్ లో వచ్చిన టిప్పర్ ఏదైతే ఉందో స్కూటీని ఢీ కొట్టడంతో ముగ్గురు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. అయితే చిన్నారి ఎవరైతే ఉన్నారో చిన్నారి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించిన తర్వాత చికిత్స పొందుతూ చిన్నారి కూడా మృతి చెందడంతో ఒక్కసారిగా మొత్తం వారి కుటుంబంలో అంతా కూడా విషాదశాలు అనుకున్నాయి. వాళ్ళు వెళ్తున్న ప్రదేశం ఏదైతే ఉందో, ప్రాంతం ఏదైతే ఉందో, అక్కడ నుంచి ఏదైతే రాంగ్ రూట్ లో వచ్చిన టిప్పర్ ఏదైతే ఉందో టిప్పర్ స్కూటీని ఢీకొట్టడంతో ఒకసారిగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు ఖమ్మం జిల్లాకు చెందిన వారిగా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. మృతదేహాలకు సంబంధించి పూర్తిగా పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా హాస్పిటల్కి అయితే తరలించారు. ప్రమాదం కారణంగా నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయితే అయింది. ఈ ఘటనపై పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో మొత్తం ఇద్దరు పెద్దలు, ఇద్దరు చిన్నారు, నలుగురు కూడా మరణించడంతో ఒకసారిగా వారి కుటుంబంలో విషాద ఛాయలనుకున్నాయని చెప్పుకోవచ్చు. రైట్, ఎస్, థ్యాంక్ యూ రాజేష్. సో జంగంపల్లి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులంతా కూడా ఖమ్మం జిల్లా వాసులుగా చెప్తున్నారు. 6 ఏళ్ల బాలుడు, 4 ఏళ్ల పాప, తల్లి, తాత అంతా మృతి చెందారు. స్కూటీపై ఇద్దరు చిన్నారులతో కలిసి ఇద్దరు వెళ్తున్నారు. రాంగ్ రూట్లో వచ్చి స్కూటీని ఆ టిప్పర్ ఢీకొట్టింది. ఆ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ఒకసారి చూద్దాం. కామారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. బిక్కనూరు మండలం జంగంపల్లి దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రాంగ్ రూట్లో ఓ టిప్పర్ ఓ కుటుంబాన్ని బలిగొంది. ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఏకంగా ఇద్దరు వృద్ధులు, అలాగే ఇద్దరు చిన్నారులు, నలుగురు మృతి చెందారు. రాంగ్ రూట్లో వచ్చి స్కూటీని ఢీకొట్టింది ఆ టిప్పరు. స్కూటీపై ఇద్దరు చిన్నారులతో కలిసి మరో ఇద్దరు వెళ్తున్నారు. 6 ఏళ్ల బాలుడు, 4 ఏళ్ల పాప, తల్లి, తాత అంతా మృతి చెందారు.
ఇక ఈ ఘటనతో ఒక్కసారిగా కుటుంబంలో విషాద చేయాలనుకున్నాయి. మృతులు ఖమ్మం జిల్లా వాసులుగా చెప్తున్నారు. అందులో ఒక పెద్ద వయస్సు వ్యక్తి ఉన్నాడు, తాత ఉన్నాడు, అలాగే ఆ పాప తల్లి ఉంది, 6 ఏళ్ల బాలుడు, 4 ఏళ్ల పాప, వాళ్ళ తల్లి, వాళ్ళ తాత కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా మృతి చెందారు. వీళ్ళంతా కూడా ఖమ్మం జిల్లా వాసులుగా చెప్తున్నారు. ఈ ఘోర ప్రమాదంతో ఒకసారిగా ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ డ్రైవరు నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్లో రావడం, అతి వేగంతో రావడం, పైగా వారిని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతానికైతే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైవేపై ఇలా ర్యాష్ డ్రైవింగ్ కారణంగా, నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా ప్రాణాలు బలిగొంటున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో పోలీసులు వీటిపై చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. రవాణా శాఖ అధికారులు కూడా ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా, ఎన్ని అప్రమత్తత సూచన చేసినా కొంతమంది డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు అనవసరంగా కుటుంబం అయితే బలైపోయింది. రాంగ్ రూట్లో నిర్లక్ష్యంగా వచ్చినటువంటి టిప్పర్ డ్రైవర్ కారణంగానే ప్రస్తుతం ఆ నలుగురు మృతి చెందినట్టుగా పోలీసులు అయితే నిర్ధారించారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.